ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పాలకులేమో 2 పెగ్గులేసుకోండి తప్పేముంది అంటున్నారు. విచ్చలవిడిగా గ్రామ స్థాయి వరకు గనక బెల్ట్ షాపులు, తెల్లవారుజామున వరకు గనక పబ్బులు తెరవడం కోసం అఫీషియల్‌గా పర్మిషన్‌లు, 24 గంటల్లో మందు దొరకని ప్రదేశం ఏంది లేదు ఆంధ్రప్రదేశ్‌లో. అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇవి సరిపోవన్నట్టు ఎక్కడికక్కడ మళ్ళీ కల్తీ మద్యం ఒకటి. ఈ కల్తీ మద్యం తయారీ చేయడం, తాజాగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కల్తీ మద్యం తయారు చేయడం అంటే చిన్న చిన్న కాదు, పెద్ద పెద్ద యంత్రాలు పెట్టుకొని, మిషన్లు పెట్టుకొని, డ్రమ్ములు పెట్టుకొని, ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఏ విధంగా అయితే మద్యం తయారు చేస్తుందో అట్లా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేస్తూ చివరికి ఒక తంబలపల్లి తెలుగుదేశం నేత కట్టా సురేంద్ర నాయుడు అరెస్ట్ అవ్వడం, దీని వెనక పాలకపక్షానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు అని చెప్పి వార్తలు వెలువడుతూ ఉండడం నిజంగా ఒక్కసారిగా భయకంపితులను చేసేదే ఇది. ఇప్పటికే విచ్చలవిడి మద్యం, మళ్ళీ ఇందులో కల్తీ మద్యం అంట. అక్రమంగా మద్యం తయారు చేసి ఎంత దారుణం. తంబళ్లపల్లె సాక్షిగా అంతర్జాతీయ మాఫియాను తలపించిన నకిలీ మద్యం తయారీ రాకెట్, మొలకల చెరువులో కళ్ళు చెదిరేలా ఉన్న ప్లాంట్ గుట్టురట్టు, ప్రజల ప్రాణాలతో చెలగాటం, పెద్ద పెద్ద డ్రమ్ములు, యంత్రాలు, మోటార్లు, నకిలీ లిక్కర్ పట్టుబడింది. 48 క్యాన్లలో నకిలీ మద్యం, 15,024 బాటిళ్లు స్వాధీనం, 30 క్యాన్లలో స్పిరిట్టు, మరియు 10,000కు పైగా ఖాళీ బాటిళ్లు, 7 రకాల నకిలీ బ్రాండ్లు, లేబుళ్లు పట్టివేత. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాలకు నిత్యం సరఫరా. తంబలపల్లె టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడు అరెస్ట్. 10 బాక్సుల కేరళ మాల్ట్ మద్యం స్వాధీనమట ఆయన ఇంట్లో. తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ సహా 13 మందిపై కేసు. A1గా మాత్రం నకిలీ మద్యం మేనేజర్ జనార్దన్ రావు అట. అడ్మిరల్ బ్రాందీ, బెంగుళూరు బ్రాందీ, కేరళ మాల్ట్ విస్కీ, రాయల్ లాన్సర్, సుమో మరికొన్ని బ్రాండ్లకు చెందిన లేబుళ్లను తయారు చేయించి నకిలీ మద్యం నింపిన బాటిళ్లను అంటిస్తున్నారట. ఈ తతంగం పూర్తయ్యాక బాటిళ్లను బాక్సుల్లో పెట్టి పాల వ్యాన్లలో సరఫరా చేస్తున్నారట. ప్రతిరోజు వేల సంఖ్యలో నకిలీ మద్యం బాటిళ్లు మొలకల చెరువు ప్లాంట్ నుంచి తరలిపోతున్నాయట. ఏ బ్రాండ్తో నకిలీ మద్యం కావాలంటే ఆ బ్రాండ్ పేరుతోనే నకిలీ మద్యం తయారు చేసి పంపుతున్నారట. రంగు, వాసనలో ఎలాంటి తేడా లేకుండా అసలు మద్యాన్ని పోలి ఉండేలా నకిలీ తయారు చేయడానికి నిపుణులనే నియమించుకున్నారట. ఇంత భారీ ఎత్తున టీడీపీ నియోజకవర్గం నేతల కనుసన్నల్లో తయారవుతున్న ఈ నకిలీ మద్యాన్ని ఇప్పటిదాకా ఎంతమంది ఏ మోతాదులో తాగారో, వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటో, ప్రజల ప్రాణాలతో కూటమి నేతలు చెలగాటమాడుతున్నారని చెప్పడానికి ఇంతకు మించి నిదర్శనం ఏంటి? ఎంత దారుణం చూడండి, ఎంత దారుణం చూడండి. ఓరని పాసుగుల ఇటువంటి వాటికి పట్టవు పాలక పక్షాలకు, వాళ్ళ పత్రికలకు, టీవీ ఛానళ్లకు. అంతర్జాతీయ కంపెనీ స్థాయిలో నకిలీ మద్యం తయారు చేసి మొలకల చెరువు అంటే ఇంకేంది, ఈ పక్క కదిరి నుంచి మొదలుపెట్టి ఆ పక్క మదనపల్లి నుంచి ఈ పక్క ఉమ్మడి అనంతపురం జిల్లా అంతవరకు వాగిపోయింది. మొలకల చెరువు అంటే అటు ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా బార్డర్లోనే ఉంటుంది. ఈ పక్క మళ్ళీ ఉమ్మడి కడప జిల్లా కూడా, మొత్తం రాయలసీమ అంతా దున్నేసినట్లున్నారు. నకిలీ మద్యం తయారీ ప్లాంట్ నిర్వహిస్తున్న తంబలపల్లి నియోజకవర్గ టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడును అరెస్టు చేశారు. నియోజకవర్గంలో కీలక నాయకుడైన ఈయన స్వగ్రామం కమ్మవారిపల్లి. అక్కడ కానీ సెర్చ్ చేశారట. 10 బాక్సుల కేరళ మాల్ట్ మద్యం ఈయన ఇంట్లో స్వాధీనం చేసుకున్నారట. ఆ బాటిలలో ఉండేది నకిలీ మద్యం అట. ఈయన పెద్దతిప్ప సముద్రం మండలం ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఆంధ్ర వైన్స్ పేరుతో మద్యం దుకాణం నిర్వహిస్తున్నాడట. ఈయన నకిలీ మద్యం తయారీ ప్లాంట్లో పనిచేస్తున్న 8 మంది కూలీలను అరెస్ట్ చేశారట. మధ్యలో వాళ్ళనే ఎందుకు లేండి, ఏదో బతుకు తెరువు కోసం పోయి పని చేసుకుంటుంటారు. లేనిపోని కేసులన్నీ వీళ్ళ మీద ఉన్న కోపం అంతా వాళ్ళ మీద ఎందుకు ప్రదర్శిస్తారు? తన బెల్ట్ షాపులో విక్రయాలకు నకిలీ మద్యం తీసుకెళ్లడానికి అదే సమయంలో వచ్చిన పెద్దతిప్పసం అంటే అధికారులు సెర్చ్ చేసేటప్పుడే వచ్చారట. ఇక బెల్ట్ షాపులు అమ్ముకోవడానికి ఇక్కడ నుంచి సరఫరా అవుతుంది కదా. పెద్దతిప్ప సముద్రం మండలానికి నాగరాజును సైతం అరెస్ట్ చేశారట.
పాల వ్యాన్ల ద్వారా నకిలీ మద్యం తరలిస్తున్నట్టు. ఇంకా నయం అంబులెన్స్లు వాడట్లే. ఒరేని పాసుగుల. తమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ పైన కానీ కేసు పెట్టారట. అంతా గ్రూపు తయారైపోయినారు కదా సామి. ఒరేని పాసుగుల, ఏం అన్యాయమయ్యా! ఎంతమంది జీవితాలను నాశనం చేసేసారా సామి.